ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 91 అధ్యాయము 4 నుండి 7 వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును దారుణై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని చాటున ఆయన నీడను మనం ఎప్పుడైతే చేరుకుంటామో, ఆయన మనకు ఆశ్రయముగాను మనకు కోటగాను ఉంటాడు. ఆయన మనల్ని ప్రతి ఆపదల నుంచి మనల్ని కాపాడుతాడు. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను మనం భయపడము. రాత్రివేళ కలుగు భయముకైనను అంటే పాపమును బట్టి వచ్చే భయమునకైనను, శత్రువుల నుండి విసిరే ఆ బాణమునకైనను, మరి ముఖ్యముగా మన శరీరాలను పాడు చేసే ఏ రోగమైనా ప్రభు యొక్క నీడను మనము ఆశ్రయిస్తే, ఆయనను మనము విశ్వసిస్తే, మన ప్రక్కన 10,000 మంది పడినా, మన కుడి ప్రక్కన 1000 మంది పడినను కూడా మనం భయపడము. ఎందుకంటే ఆయన మనకు కోటగా ఉంటాడు, మనకు రక్షణగా ఉంటాడు. మనకొచ్చే ప్రతి ఆపదల నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించక నిజదేవుడైన యేసుక్రీస్తు యొక్క చాటున మనము చేరుకోవాలి. ఆయన నీడను ఆశ్రయించాలి. ఆయనను విశ్వసించినట్లయితే అపవాది ఏదైతే మనల్ని ఏ విషయంలోనైతే మనల్ని భయపెడతాడో, ఆ శరీరాన్ని రోగాన్ని కలగజేస్తాడో, శత్రువుల భయాన్ని తీసుకొస్తాడో, ప్రతి ఆపద నుంచి కూడా మనల్ని కాపాడుతాడు. మన చుట్టూ ఉన్న వారికి ఏది ఆపద వచ్చినా కూడా మనము అట్టి ఆపదలకు మనం పడిపోము, ధైర్యంగా ఉంటాము. కాబట్టి ఈ వాక్యము మీ వినికిడిలో భద్రపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.